జిల్లా కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లక్షలు జీతాలు తీసుకుంటూ సామాన్య ప్రజలకు వైద్యం అందించాల్సిన డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరు కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా గాలి చంద్ర డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే ఒంగోలు రిమ్స్కు తరలించారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందించాల్సినటువంటి కమలాపురము సామాజిక ఆరోగ్య కేంద్రం నిత్యం వివాదాలకు నిర్లక్ష్యానికి అడ్డాగా మారిపోయింది. పోయిన నెల జూన్ 27వ తారీఖున సులోచన అనేటువంటి మహిళ సొసైటీ కాలనీకి సంబంధించినటువంటి ఆమె అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే వైద్యులు అందుబాటులో లేక ఆమె చనిపోయినటువంటి ఘటన పైన సర్వత్రా నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కనీసము అది జరిగి వారం గడవక ముందే ఇప్పుడు తిరిగి మళ్ళా అదే కమలాపురం పట్టణంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోతే ఉదయం 7:30కు పోతే 10 గంటలకు కూడా వైద్యం అందించలేదనేటువంటి విషయాన్ని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంటే కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అసలు ఎందుకుంది, ప్రజలకు వైద్యం చేయడానికి ఉందా, లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకొని యథేచ్ఛగా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలలో ఉండడానికి అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అడగదలుచుకుంది. తక్షణం కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం పైన సమగ్రమైన విచారణ జరిపి వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు 7 కేంద్రాలు ఉన్నాయి. 7 కేంద్రాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ వైద్యం కోసం ఆరోగ్య కేంద్రాలకు పోతే వైద్యులే అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు 15,000 రూపాయలు జీతం ఇస్తారు. పీజీ చదువుకున్నటువంటి వైద్యులకు 1,10,000 రూపాయలు జీతం ఇస్తారు. అంటే 15,000 నుంచి 1,10,000 జీతభత్యాలు పొందుతున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వైద్యులు, సిబ్బంది ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టినటువంటి ఈ ఆరోగ్య కేంద్రాలు నిత్యం సమస్యలకు నిలయంగా మారుతున్నాయి తప్ప నిజంగా పేదలకు వైద్యం అందించేటువంటి కేంద్రాలుగా పనిచేయట్లేదనేటువంటి అభియోగం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు సంబంధిత అధికారులు పోయి ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులు కూడా ఏం చేస్తున్నారు, మొక్కుబడి విచారణ జరిపించి వాళ్ళను సేవ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు నెలమామూల మత్తులో జోగుతున్నారు తప్ప ఎక్కడే కానీ సమస్యలను రెక్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా నిజంగా పేదలకు వైద్యం అందించేటువంటి స్థాయిలో ఇవాళ పనిచేయట్లే. ఏదైనా ఒక వివాదం తలెత్తినప్పుడు సంబంధిత అధికారులతో కాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ పైన లోకల్గా ఉన్నటువంటి ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఈ స్థాయిలో ఉన్నతాధికారులు పోయి విచారణ జరిపిస్తే ఏదో అంతో ఎంతో కొంచెం న్యాయం జరుగుతుంది. కానీ వైద్య ఆరోగ్య శాఖ అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయిన నేపథ్యంలో ఈ విధమైనటువంటి మొక్కుబడి విచారణలతో వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణం కమలాపురంలో జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్యము, ఈ అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా